ఇప్పుడు ఆ బయటికి రథం వెళ్ళిపోవడంతో కొంచెం మేలుకొచ్చింది దుర్యోధనుడికి. అతను లేచి చూసుకుంటున్నాడు. భీముడెక్కడా? ఆపోజిట్‌గా భీముడు గదా ఉండాలి ఇంతసేపంటే. రథసారథి చెప్పాడు, "ఇంకేమి భీముడు, మీరు కాపాడాలని. పడిపోగానే మిమ్మల్ని నేను బయటికి తీసుకొనొచ్చేశాను. రాజా మీరు బ్రతికే ఉన్నారా? మీరు మూర్ఛపోయారా?" అన్నాడు. అనగానే ఆ రథసారథిని చూసి, "నీకేమన్నా బుద్ధుందా నీకు? యుద్ధంలో వీరమరణం పొందటమే మన క్షత్రియుల లక్షణం. అలాంటిది నేను కొంచెం మూర్ఛపోయిన వెంటనే నువ్వు రథాన్ని బయటికి తీసుకొచ్చేయటం ఏమిటి? అసలలా ఎలా తీసుకొనొస్తావు? నేనే ఇక్కడ రారాజుని. నా రథాన్నే నువ్వు బయటికి తీసుకొని వస్తే మిగతా వాళ్ళందరూ డీమోటివేట్ అవ్వరు? కాబట్టి నీకసల బుద్ధుందా నువ్వు? నువ్వు ముందు మళ్ళీ వెనక్కి తీసుకొనెళ్ళంటే" అప్పుడు దుర్యోధనుడికి చెప్తున్నాడు, "మీరు కొంచెం రిజువనేట్ అవ్వండి. కొంచెం నెమ్మది పడండి. మీరు ఇప్పుడే పడిపోయారు మూర్ఛపోయి. మనం వెళదాం" అని చెప్పి చూడగానే దుర్యోధనుడు ఒక్క రథం లేదు. దుర్యోధనుడు వెనకాల కొన్ని వందల రథాలు, కొన్ని వేల సైనికులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారురా అని అడిగితే, "మీరు చనిపోయారనుకొని వచ్చేసారండి పారిపోయి" అంటే అక్కడ ఆ దుర్యోధనుడు లేచి ఇప్పుడు వాళ్ళందరికీ ఒక మోటివేషనల్ టాక్ ఇస్తున్నాడు. రథం మీద నిలబడి యుద్ధం నుంచి పారిపోవటం అనేది అది మనకి ఒక రకంగా చచ్చిపోవటం లాంటిదే. ఎందుకంటే క్షత్రియ వీరుడు యుద్ధ రణరంగంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతాడు. వాడికి అది ఒక గర్వం లాంటిదిరా నాయనా. నేను చనిపోయాననుకొని పారిపోయి రావటం ఏమిటి? అసలు ప్రాణాలు లెక్క చెయ్యకుండా అక్కడ శత్రువులతో యుద్ధం చేస్తూ చేస్తూ మనం బలైపోవాలి. అదే క్షత్రియుల యొక్క ప్రథమ లక్షణం అని దుర్యోధనుడు ఆ కౌరవులలో మళ్ళీ పునః ఉత్సాహాన్ని రేపి, చలో తాడో పేడో తేల్చుకుందాం, భీముణ్ణి చంపటమా మనం చావటమా, చలో అని చెప్పి గట్టిగా అరుసుకుంటూ మళ్ళీ వాళ్ళందరినీ వేసుకొని యుద్ధరంగంలోకి ఎంటర్ అవుతుంటే దుర్యోధనుడు అక్కడ భీష్ముడు ఎంతమందిని చంపాడో తెలియకుండా, అంటే ఇప్పుడు వరకు భీష్ముడిని ఎవరు నిగ్రహించలేకపోయారు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఈ భీష్ముడు చేస్తున్న బీభత్సాన్ని నీ సహోదరులు నిగ్రహించలేకపోయారు. ఎవ్వరు ముందుకొచ్చినా లోడెడ్ మిజైల్ గన్నుని ఎవరు ఆపలేకపోతున్నారు. నువ్వు గాని ఇంకా నీ మనసులో మీ తాత పట్ల భక్తిని, వాత్సల్యాన్ని, అనురాగాన్ని చూపిస్తూ భీష్ముడిని ఇవాళ నిగ్రహించకపోతే ఇవాళ సాయంత్రానికి పాండవులలో యుద్ధం చెయ్యటానికి ఒక్క భటుడు కూడా మిగలడు. ఇవాళ భీష్ముడి యొక్క బీభత్సం చూస్తుంటే సాయంత్రానికి యుద్ధంలో యుధిష్ఠిరుణ్ణే చంపివేసి దుర్యోధనుడికి పట్టాభిషేకం చేసేలా ఉన్నాడు అర్జున. కాబట్టి నువ్వు లేచి ఇప్పుడు వెళ్ళి ఆ భీష్ముడిని నిగ్రహించవలసినది